హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వే రిక్రూట్మెంట్ అనేది ఒక కొత్త నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తామనేసి అయితే ఒక న్యూ అప్డేట్ అనేది మనకు అఫీషియల్ వెబ్సైట్లో అయితే పొందుపరచడం జరిగిందనమాట. ఈ యొక్క మీకు ఏదైతే నోటీస్ కనబడుతుందో అది అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ అనేది రావడం జరిగిందనమాట. ఇది ఒక బిగ్ అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే మనకు చాలా సంతోషకరమైన విషయం అనమాట ఇది. ఇక్కడ చూడండి, అడ్వాన్స్ నోటీస్ రికార్డింగ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్ ఇన్ ఇండియన్ రైల్వేస్. ఇక్కడ చూడండి, మీకు వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా చాలా విషయాలు మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. అలాగే మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను యాక్టివేషన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ వస్తూనే ఉంటాయన్నమాట. The Railway Recruitment Board have recently released the Centralized Employment Notification number 1/2024 on the 20th of January 2024. This notification pertains to the recruitment of assistant loco pilot across various railway zones. అంటే మనకు ఆల్రెడీ రీసెంట్గా అయితే ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశామనేసి చెప్పారనమాట. ఇక్కడ కింద చూడండి, సెకండ్ పేరా, RRBs are currently in the process of finalizing the release of another centralized employment notification specially aimed at the రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్స్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, మేము ఇంకో వేరే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసే ఉద్దేశంలో అయితే ఉన్నామనేసి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇది ప్రాసెస్లో ఉందనేసి అయితే చెప్తున్నారు. అలాగే ఇక్కడ వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ నోటిఫికేషన్ సూన్. మేము త్వరలో అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే ప్లాన్లో ఉన్నామనేసి అయితే చెప్తున్నారు అనమాట. యాస్పైరింగ్ క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రెగ్యులర్లీ మానిటర్ the official websites of the RRBs for timely updates and announcements regarding this forthcoming notification అనమాట. ఇక్కడ మీకు మేమైతే ఒక సలహా అనేది ఇచ్చాము. ఈ యొక్క ఎవరైతే ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో, యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్కి మేము అడ్వైస్ అయితే ఇచ్చామనేసి చెప్తున్నాం అనమాట. ఈ యొక్క మీరు రెగ్యులర్లీ మన యొక్క అఫీషియల్ వెబ్సైట్లో అయితే, అంటే ఇండియన్ రైల్వే వెబ్సైట్లో అయితే మీరు చెక్ చేస్తూ ఉండండి అనేసి అయితే చెప్తున్నమాట. వాళ్ళు మీకు అప్డేట్ అయితే ఇస్తాము, అనౌన్స్మెంట్ చేస్తాము అనేసి అయితే చెప్తున్నారు వీళ్ళు అనమాట. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం అనేసి చెప్పుకోవచ్చు అనమాట. ఇది ఎన్టీపీసీ నోటిఫికేషన్ అనమాట. నోటిఫికేషన్ కూడా ఎవరైనా అభ్యర్థులు ప్రిపేర్ అవుతుంటే కనుక తప్పనిసరిగా మీరు ఇంకాస్త బాగా అయితే మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. ఎన్టీపీసీ ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లికేషన్ అయితే చేసుకోండి. అతి త్వరలో మనకు ఎన్టీపీసీ నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తామనేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్లో క్లియర్ కట్గా మెన్షన్ అయితే చేశానమాట. అలాగే తర్వాత మనకు ఇంకొక విషయం ఏంటంటే, చాలా ఇంపార్టెంట్ విషయము. ఇక్కడ చూసినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లోనే మనకు 29th రోజు అయితే మనకు అప్డేట్ అనేది రావడం జరిగిందనమాట. ఇది కూడా చాలా గొప్ప విషయమే. అలాగే మనకు ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఏఎల్పిస్ టెంటేటివ్ టైమ్ లైన్స్ అని ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే నోటీస్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడు ఉంటాయి అనేది ఇక్కడ రిలీజ్ అనేది చేయడం జరిగిందనమాట. అప్లికెంట్స్ టు ద పోస్ట్ ఆఫ్ ఏఎల్పి నోటిఫైడ్ అండర్ సెంట్రలైజ్డ్ ఆర్ అవర్ that the last date for submission of application is 19th to 2024. అంటే మనకు ఏఎల్పికి ఎవరైతే అసిస్టెంట్ లోకో పైలట్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి February 19th వరకు అయితే అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ఉండడం జరిగిందనమాట. దే ఆర్ అడ్వైజ్ టు కంప్లీట్ ద ప్రాసెస్ ఆఫ్ అప్లయింగ్ ఇయర్లీ అండ్ అడ్వైజ్ ఎనీ లాస్ట్ టైమ్ రష్ అండ్ నెట్వర్క్ కంజెషన్. ఇక్కడ చూడండి, మీరు అప్లికేషన్ చేసుకోవడానికి అసిస్టెంట్ లోకో పైలట్కి అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ వరకు అయితే వేచి ఉండొద్దండి. ఎందుకంటే సర్వర్ అనేది బిజీ రావడము అలాంటివి చాలా ప్రాబ్లమ్స్ అనేది వస్తాయన్నమాట. మీరు అందుకే ముందుగానే మీ యొక్క అప్లికేషన్ అనేది చేసేసుకోండి ఆన్లైన్లో. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ద సిబిటి ఫస్ట్ ఎగ్జామ్స్ ఫర్ దిస్ పోస్ట్ ఆర్ టెంటివ్లీ షెడ్యూల్డ్ టు ద
టు బీ హెల్డ్ బిట్వీన్ జూన్ అండ్ ఆగస్ట్ 2024. మనకు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి CBT-1 ఎగ్జామ్ అనేది జూన్ మరియు ఆగస్టు ఈ 2 నెలల మధ్య అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు. ఇది ఒక టెంటివ్లీ షెడ్యూల్ అనమాట. తర్వాత సెకండ్ ఫేజ్ ఎగ్జామ్ CBT-2 ఎగ్జామ్ వచ్చేసి ఇక్కడ సెప్టెంబర్లో అయితే కండక్ట్ చేస్తామనేసి అయితే చెప్తున్నారు అనమాట. తర్వాత యాప్టిట్యూడ్ టెస్ట్ CBAT అనేది అంటారనమాట. ఈ యొక్క ఎగ్జామ్ అనేది నవంబర్ నెలలో అయితే కండక్ట్ చేస్తామనేసి చెప్తున్నారు అనమాట. తర్వాత మనకు ఆఫ్టర్ యాప్టిట్యూడ్ టెస్ట్ షార్ట్ లిస్ట్ ఫర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ విల్ బి రిలీజ్డ్ ఇన్ నవంబర్ ఆర్ డిసెంబర్. ఎవరికైతే యాప్టిట్యూడ్ టెస్ట్ తర్వాత షార్ట్ లిస్ట్ అవుతారో డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వాళ్ళ యొక్క లిస్ట్ అనేది నవంబర్ లేదా డిసెంబర్లో అయితే రిలీజ్ చేస్తామనేసి అయితే ఇక్కడ క్లియర్ కట్గా మనకు మెన్షన్ అయితే చేశారనమాట. ఇక్కడ చూడండి, దిస్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ ఫర్ ద నెక్స్ట్ సైకిల్ ఆఫ్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ ALP ఈజ్ ప్రొవిజనల్లీ ప్లాన్డ్ ఫర్ ఇష్యూ ఇన్ జనవరి 2025. చాలా చాలా బిగ్ న్యూస్ అనమాట. ఇది మనకు చాలా సంతోషకరమైన విషయం అనమాట. ప్లీజ్ నోట్ అనేది ఇక్కడ చూడండి, మీరు ఏమిచ్చారు, వీళ్ళు ఎలా ప్లాన్ చేశారంటే ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది ALP రిక్రూట్మెంట్ జనవరి 2025కి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేయాలనేసి అయితే వీళ్ళ యొక్క ప్లాన్ అనేది అయితే చెప్తున్నారు అనమాట. ఇక్కడ ప్రొవిజనల్గా వీళ్ళు ప్లాన్ అయితే చేశారనమాట. జనవరి 2025కి ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసేయాలనేది ఇక్కడ ప్లాన్ అనేది ఉండడం జరిగిందనమాట. ఇది బిగ్ అప్డేట్ అనమాట. అలాగే మీకు ఎగ్జామ్ డేట్స్ కూడా ALPకి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ కూడా చెప్పాను. తర్వాత NTPCకి సంబంధించి అఫీషియల్గా నోటిఫికేషన్ అనేది త్వరలోగా వస్తుందనేసి అయితే మనకు ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్లో. అది కూడా మీకు వివరించాను. ఏదైనా డౌట్ కూడా కనుక ఉంటే కంపల్సరీ కమెంట్లో డౌట్ అయితే మీ యొక్క డౌట్ అనేది కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.